దక్ష యజ్ఞంలో సతీదేవి దేహత్యాగం తరువాత శివుని రుద్ర రూపం నుంచి వీరభద్రుడు ఉద్భవించి శివుని ఆజ్ఞ మేరకు ప్రచండ ఉగ్ర రూపంతో దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని శిరస్సు ఖండిస్తాడు. ప్రజాపతి లేని భూమండలమంతా నాశనమైపోతుందని దేవతలందరూ మహాశివుణ్ణి కోరగా ఒక మేక తలను అమర్చి దక్షుణ్ణి తిరిగి బ్రతికిస్తాడు. అక్కడ ఉన్న సతీదేవి దేహాన్ని మోసుకొని పరమేశ్వరుడు ముల్లోకాల్లో విలపిస్తుంటే ఆ బాధకు ముల్లోకాలు తల్లడిల్లిపోతాయి. ఈ విపత్తు చూడలేని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 51 ముక్కలుగా ఖండిస్తాడు. అందులో 18 ముఖ్యమైన శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. ఇందులో 10వ శక్తి పీఠం అమ్మవారి పీఠం పడిన ప్రాంతం కనుక దానిని పీఠికాపురం అని పిలిచేవారు. కాలక్రమేణా అది పిఠాపురంగా మారింది. పురుహూతుడు అంటే దేవతల రాజైన ఇంద్రుడు అహల్య విషయంలో ఇంద్రుడికి తగిలిన శాపం ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడం వలనే తొలగింది. ఇంద్రుడి చేత పూజలు అందుకున్న దేవత కాబట్టి ఈ తల్లిని పురుహూతికాదేవి అమ్మవారిగా పిలుస్తారు. కుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో వెలిసిన ఈ దేవిని దర్శిస్తే కాశీ వెళ్ళినంత పుణ్యం.